విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా పిలుచుకునే స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ చరిత్రకు నాంది పలికి నేటికి 44 సంవత్సరాలు. తెలుగువాడి ఆత్మగౌరవం అన్న నినాదంతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అన్న ఎన్టీఆర్ పిలుపుతో ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎన్టీఆర్ కు జై కొట్టింది. 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. నేటికి 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ వసంతంలోకి వస్తున్న తెలుగుదేశం పార్టీ చరిత్ర ఒక్కసారి చూస్తే ప్రతి తెలుగువాడిని కాల రెగరేసేలా చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీదే. పార్టీ స్థాపించిన 9 నెలల వ్యవధిలోనే అధికార పీఠంపై కూర్చున్న చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీదే. అప్పటి వరకు ఏకచక్రాధిపత్యంగా రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూసాలు కదిలించిన చరిత్ర తెలుగుదేశం పార్టీదే. ఓ ప్రాంతీయ పార్టీ దేశ రాజధాని ఢిల్లీలో నేతలకు సైతం కంటి మీద కునుకు లేకుండా చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీదే. తెలుగుదేశం పార్టీ ఇది ప్రాంతీయ పార్టీనే, కానీ చరిత్ర కలిగిన, చరిత్రలో నిలిచి చరిత్రగా చెప్పుకునే పార్టీ. ధనవంతులు, భూస్వాములు, వ్యాపారవేత్తలు మాత్రమే పాలించే పాలనకు చరమగీతం పాడి సామాన్యుడికి కూడా పట్టాభిషేకం చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీదే. అణగారిన వర్గాలను ఆందోళనెక్కించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో ప్రముఖ రాజకీయ నేతలుగా చలామణి అవుతున్న ప్రతి నేత తెలుగుదేశం పార్టీలో ఓనమాలు నేర్చుకున్న వారే. అది తెలుగుదేశం పార్టీ చరిత్ర. స్వర్గీయ నందమూరి తారక రామారావు, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ 3 తరాలు 44 సంవత్సరాలుగా రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ప్రత్యేకమైన స్థానం కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చరిత్రలో నిలిచిపోయే తెలుగుదేశం పార్టీ కొన్ని పథకాలను చూద్దామా? 2 రూపాయలకే కిలో బియ్యం, ప్రతి పేదవాడికి కూడు, గూడు, గుడ్డ. ఇది టీడీపీ నినాదం. కారణం మునుసూబులు, పటాడి, పట్వారీ వ్యవస్థల రద్దు, వృద్ధాప్య పింఛన్లు, మహిళలకు ఆస్తిలో హక్కు, జనతా వస్త్రాలు, డ్వాక్రా గ్రూపులు, పొదుపు సంఘాలు, ఐటీ రంగం ద్వారా విప్లవాత్మక మార్పులు, 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో టిఫిన్, భోజనం, మహిళలకు, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం, సంవత్సరానికి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితం, వాట్సాప్ గవర్నెన్సీ. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత మంది సభ్యత్వం నమోదు కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సభ్యత్వ నమోదు కలిగిన పార్టీ కార్యకర్తకు బీమా కల్పించిన ఏకైక పార్టీ కూడా తెలుగుదేశం పార్టీనే. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ జెండాను మోసే కార్యకర్తలకు కొదవే లేదు. తెలుగువారి ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మార్చి 29న గ్రామ స్థాయి నుండి రాష్ట్రం దాటి ఖండాంతరాల్లో కూడా అట్టహాసంగా నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించిన చరిత్ర నారా చంద్రబాబుదే. నూతనంగా ఏర్పడిన నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా కూడా నారా చంద్రబాబుదే చరిత్ర. 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఎంతో మందిని రాజకీయంగా ఉన్నత స్థాయిలో నిలిపిన పార్టీ తెలుగుదేశం పార్టీనే. ఓ ప్రాంతీయ పార్టీ రాష్ట్రంలోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పింది అంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఇంత చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం గ్రామ స్థాయి నుండి అట్టహాసంగా నిర్వహించబోతున్న టీడీపీ శ్రేణులకు పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత మంత్రి లోకేష్ కు అభినందనలు తెలుపుతూ టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పిద్దాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటిస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.